నమస్కారం అందరికీ, నేను మీ సుమలత. వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. మనం చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగిన మనం చూసుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అసలు పోలీసులు కూడా వాళ్ళని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు అనేది తరలొచ్చారు. అసలుకి ఇది నినాదాలు ఎందుకు చేస్తున్నారు వ్యతిరేకంగా, మరికొన్ని విషయాలు తెలియాల్సి ఉంది. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హీట్ పెరిగింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిసరాలు ఉత్కంఠంతో మారాయి. బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు చేరుకుని నిరసనకు దిగారు. ఈ ఆందోళనకు ముఖ్య కారణం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వ రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని ఆరోపణలు. ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్ష స్వరం నొక్కిపెట్టే కుట్ర ఇది అంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో కేటీఆర్ స్వయంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కార్యకర్తలు, నాయకులు భారీగా చేరడంతో ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇది రాజకీయ వేధింపుల పరాకాష్ఠం అంటూ బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతుంది. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.